హాయ్. ఈరోజు మేము హాలిడేస్కి మా మమ్మీ వాళ్ళ ఊరు వచ్చాము. ఇక్కడ మేము ఇది 10 days అయిపోయింది ఇలా వచ్చి. ఈరోజు మేము బిర్యానీ చేస్తున్నాము విత్ తలకాయ మటన్. ఇది ఎలా చేస్తున్నాం చూడండి. మనం పట్టుకో స్టార్ట్ అయ్యలేదు ఇంకా స్టార్ట్ అయిపోయిందా. ఇలాగ మేము ఆనియన్స్ గట్ట వేసేసి మా అమ్మమ్మ ఇంకా వండుతున్నారు. బిర్యానీ గట్ట ఏం వేయలేదు, టమాటా వేసేసి చేస్తున్నారు. వండుతుంది మా అమ్మమ్మ. బా ఆనియన్స్ ఇంకా ఇలాగా ఇది చేయటమమ్మ. ఉల్లిపాయలు కట్ట ఇది ఇలా వేపుకున్న తర్వాత ఏమమ్మా వెల్లుల్లిపాయ పేస్ట్ అంట వేసుకున్నారమ్మా. నెక్స్ట్ ఇదేంటి అల్లం పేస్ట్. ఫస్ట్ వేసింది వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత వేసింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంట. తర్వాత టమాటాలు వేస్తారంట. వీళ్ళు వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటారంట. టమాటాలు డ్రాయింగ్ చేస్తున్నాం. ఇదేంటి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ అవే వేసుకుంటున్నారు. నెక్స్ట్ టమాటీలు ఒకటేమమ్మ ఇద్ద టమాటీలు వాటి తీసుకుంటున్నా. మమ్మీ ఇప్పుడు ఇంకా చిన్న కట్ చేసుకుంటాను టమాటీలు చూడండి. చిన్న అన్ని టమాటాలు కట్ చేసుకున్న తర్వాత అలా తీసుకొచ్చి ఇందులో వేస్తారు. వేసిన తర్వాత చేస్తారు. బాగా వేస్తుంది. ఓకే మా అమ్మమ్మ చేస్తుంది. మమ్మీ రేపు ఇలా చూస్తాము. మమ్మీ ఓకే ఇప్పుడు మమ్మీ ఇప్పుడు టమాటాలు వేసింది మమ్మీ. ఇప్పుడు మమ్మీ బాగా వండేస్తున్నారు అమ్మమ్మ. చూడండి ఉప్పు సాల్ట్ వేస్తారంట. నేను ఎప్పుడు చూడలేదు. ఇలా బాగా వేపేసుకుంటున్నారు. ఓకే 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 సాల్ట్ 2 స్పూన్స్ సాల్ట్ అమ్మమ్మ. ఇంకానా 3 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నారు. ఓకే చూడండి మా అమ్మమ్మ ఆల్రెడీ మా చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచారంట. 2 kgs చికెన్ అంట మ్యారినేట్ చేసి ఉంచారు. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు తీసుకొచ్చారంట బయటికి. సరే ఎలా ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుంటున్నాము. చికెన్ వేసేసాము. 2 kgs చికెన్ అంట ఇది. ఇలా బాగా వండేసుకుంటున్నారు. అన్నీ మన కోసం అమ్మమ్మ చేస్తుంది. అలాగే చెప్పండి. నెక్స్ట్ ఏం వెళ్ళామమ్మా చెప్పాలి. నెక్స్ట్ ఏమైనా చెప్పండి. మీరే చెప్పండి. మీరు అంటున్నారు కదా కూరేస్తుందా. తర్వాత నీళ్ళు వేస్తాం. వేసిన తర్వాత రైస్ వేసిన తర్వాత కుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తలకాయ మాసం ఉండరా. తలకాయ మాసం మరి వీడియో చూద్దాం. మరి వీడియో
నేను ఒకసారి మళ్ళీ ఇలా వండేసిన తర్వాత మళ్ళీ ఇలా మూత పెట్టేస్తారు. మూత పెట్టింది పెట్టాను. ఇలా కుక్ అవుతుంది తర్వాత మా అమ్మ మళ్ళీ ఇలాగ మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటున్నారు. గట్టిగా ఉప్పేసేసి వాసన బాగా వచ్చేస్తుంది. చెప్పాను మా అమ్మ మీరే మొత్తం ఉందా బిర్యానీ స్పెషల్. మళ్ళీ ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మొదటేస్తున్నారు. ఇతను మా మాయాల కొడుకు. बोलो बोलो तो कुछ नहीं आता, बोलो कुछ नहीं आते. हाय करके వీడు నా మాయల కొడుకు. వీడు మా అత్త కొడుకు. అత్త కొడుకు. వీడికి తెలుగు అప్పుడు వచ్చేది. రాయపూర్ వచ్చారు. అప్పుడు వీడికి తెలుగు బాగా వచ్చేది. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయాడు. మళ్ళీ బాగా హిందీ నేర్చుకున్నాడు. కూర ఉంటుంది, బిర్యానీ చేస్తుంది. తింటాం అందరూ. మజా చేస్తాము. అలాగా నేర్చుకోవాలి. అందుకే తెలుగు నేర్చుకోమని చెప్తారు. బాగా మాట్లాడతారు. వీడికి మొత్తం అంతా తెలుగు హిందీయే వచ్చు. తెలుగు సగం సగం వచ్చు. ఎంతెంత వచ్చు. आपको बना दूंगा. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అమ్మమ్మ తీసింది. మళ్ళీ బాగా మిస్ చేసుకుంటున్నారు. అబ్బా మా తమ్ముడైతే పాటికి ఇది సగం సగం ఖాళీ అయిపోతాను. అక్కడైతే విశాఖపట్నంలో అయితే రాయపూర్ వచ్చాము. మా తమ్ముడు పచ్చిగా తింటాడు. ఇది మామూలుగా గిన్నెలో వేసుకుని తినేస్తాడు. అలాగే సగం సగం వండింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అమ్మమ్మ మొదటిసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తీసుకొని వండించుకుంటున్నారు. ఇప్పుడు చాలాసార్లు అయ్యింది అనుకుంటున్నాను. సూపర్. ఓకే మళ్ళీ ఇప్పుడు చూసుకుంటున్నాను అమ్మమ్మ. మళ్ళీ ఇప్పుడు మా అమ్మమ్మ తెప్పాల్లోకి నీళ్ళు వేసుకొని వేస్తుంది కళాయిలోకి. వేస్తారు కళాయిలోకి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక తెప్పాల వేస్తారు. మళ్ళీ కలుపుకుంటున్నారు. मिक्सिंग. अभी निकल रहा है ये चावल वाले उससे पानी. एकदम ऐसा కలుపుకుంటున్నారు. अब बंद हो गया है. మళ్ళీ మూసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మా అమ్మమ్మ అన్నీ సైడ్ చేస్తుంది. ఏవి గట్టిగా ఉన్నాయి ఏవి గట్టి లేవు అనేసి క్లీన్ చేస్తున్నారు అమ్మమ్మ. మీకు ఈ తలకాయ మాసం ఎంతమందికి ఇష్టమో ఇది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దుమ్ములు గట్టి తీసేస్తున్నావా? ఇలా దుమ్ములు తీసేసి ఒక దగ్గరికి వేసుకుంటున్నారు. ఇలా సాఫ్ చేసిన తర్వాత అలా వండించుకుంటారు. దిస్ ఈజ్ ద బ్రెయిన్. बैम्बू जुआ कंगी भी आता है अम्मा. బాగా సఫాయి చేసుకుంటున్నారు. చేసిన తర్వాత ఏం చేస్తారమ్మమ్మ? చేసిన తర్వాత వండేస్తారా? వడ్డించిన తర్వాత ఏం చేస్తారు? తినేస్తారా? తినేసిన తర్వాత ఏం చేస్తారు? బియ్యం వేసింది. బియ్యం కలిపేస్తుంది. మళ్ళీ ఇలా కలిపేసేస్తున్నారు. కలిపేసిన తర్వాత మమ్మ పత్తని ఏమంటారు? మసాలా లేస్తామా? సరే
అమ్మమ్మ బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలానా? బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా, చికెన్ మళ్ళీ వేసుకుంటారంట. వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుంటారు. మిక్స్ చేసిన తర్వాత కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకున్నారు. చూసుకోగలరా మమ్మీ జారిపోయింది. చూడండి ఎలాగ ఇది వస్తుందో. స్మెల్ బాగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా మూత పెట్టేసి తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్నారు. అమ్మమ్మ దమ్మిన రెడీ అయిపోయిందా? बस इसका थोड़ा सा पानी ఇంకా ఇది అవ్వాలా నీళ్ళు? इसका पानी को सूख जाना तेलुगु पे क्या बोलते हैं? నీళ్ళు ఇంకిపోవాలి. అదే కూర మమ్మ, అదే వేగాకు కొత్తిమీర వేసేస్తున్నారు. ఇప్పుడు धनिया और प्याज डाल रहे हैं. వీడు చెప్తాడు కూడా ధనియా ప్యాజు కొత్తిమీర వేసుకొని మళ్ళీ कर दिया ढक्कन. కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. ఇలాగ మళ్ళీ కలిపించుకున్న తర్వాత అయిపోయింది. ఇలాగ అయిపోయిందనమాట. మళ్ళీ చికెన్ బిర్యానీ రెడీ. తినేస్తాం. ఇంకా మళ్ళీ ఇప్పుడు తలకాయ పసలు వండుతాం. ఇప్పుడు వండుతామమ్మా మళ్ళీ తలకాయ మాసం. వండుతాం. ఓకే ఓకే. ఇప్పుడు ఈ వీడియోకి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ గట్టి కొడతారని అనిపిస్తుంది నాకు. మరి మీ చాయిస్.